వాక్కాయలు అనగానే పప్పు పచ్చడి మాత్రమే గుర్తొస్తుంది కదా. వాక్కాయలతో క్యారెట్ కూర ఎప్పుడైనా చేశారా? చాలా బాగుంటుందండి. హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈరోజైతే నేను ఈ క్యారెట్స్ ఈ వాక్కాయలతో కలిపి కూర వండానండి. నిజంగా చాలా బాగుందండి. కొంచెం పుల్లపుల్లగా చాలా బాగుంది. మామూలుగా క్యారెట్ కూర కొంచెం తీగా అనిపిస్తుంది కదా, ఈ వాక్కాయలు కలిపామంటే మటుకు అస్సలు తీపి అనేది ఉండదండి. చాలా టేస్టీగా ఉంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేశాను. పులుపు వస్తే ఈ క్యారెట్ కూరకి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అలా చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. వాక్కాయలకి జనరల్గా పాలు అతుక్కుని ఉంటుంది కదా, అది లేకుండా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మందపాటి స్టీల్ కళాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట అన్న తర్వాతే జీలకర్ర వేయాలండి. జీలకర్ర వేసిన తర్వాత పప్పులు వేయాలన్నమాట. ఇక్కడ నేను మినపప్పు వేశాను. ఈ పప్పులు కూడా దోరగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఒక్క ఉల్లిపాయ ముక్క వేసుకోవాలండి. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయ అయితే ఒక్కటి చాలండి, ఎందుకంటే క్యారెట్ తీయగా ఉంటుంది కదా. 2 రెమ్మలేమో కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు వేయాలండి. క్యారెట్ ముక్కలు అయితే ఈ సైజు కట్ చేస్తే బాగుంటుంది, మరి పెద్దవిగా బాగోవు. అలానే తురుము కూడా బాగోదన్నమాట. ఒక్కసారి కలిపేసిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేయాలండి. నేనైతే ఇక్కడ కళ్ళులుప్పే వేస్తున్నాను, ఎందుకంటే మనం మూత పెడతాం కదా, ఆ ఆవిరికే కళ్ళులుప్పు కరిగిపోతుంది అనమాట. 1 పావు స్పూన్ వరకు పసుపు వేయాలి. పసుపు కూడా వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టాలండి. ఎప్పుడైనా సరే అండి, ఇలాంటి కూరలకి మూత పెడితేనే ఆ ముక్కలు త్వరగా మగ్గడమే కాకుండా వాటిలో ఉన్న వైటమిన్స్ ఏవి కూడా మనం లాస్ అవ్వం. ఇప్పుడేమో 1 కప్పు వరకు వాక్కాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసినవి వేసుకోవాలండి. ఈ వాక్కాయ ముక్కలు అయితే కోసేటప్పుడు గింజలేమి తీయక్కర్లేదు. గింజలు ఉంటే వగరు వస్తుంది అంటారు కదా, కానీ గింజలు తీయకపోయినా కానీ బాగుందండి. అస్సలు వగరు అనేది రాలేదు ఆ కూరలో. ఇప్పుడేమో వాక్కాయ ముక్కలు వేయాలి. క్యారెట్ ముక్కలు అయితే త్వరగా మగ్గిపోతాయి కదా, అలాగే వాక్కాయ ముక్కలు కూడా అన్నమాట, చాలా త్వరగా మగ్గిపోతుంది. 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడేమో కారం వేయాలి. ఇదైతే మేము ఇంట్లో తయారు చేసుకున్న కారమేనండి. మిరపకాయలు వేయించి అందులో జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా వేయించి మిల్లాడించిన కారం అన్నమాట. ఇది కూరలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. వేరే మసాలా పొడులు ఏమీ అక్కర్లేదన్నమాట. కారం వేసిన తర్వాత కూడా బాగా కలిపేసి మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లోనే ఉంచాలి. 10 వరకు వెల్లుల్లి గర్భాలు, కొద్దిగా జీలకర్ర కూడా నలకొట్టి అదేమో కూరలో వేస్తున్నాను. ఇప్పుడు ఈ వెల్లుల్లి జీలకర్ర కొద్దిగా, అంటే మరీ మెత్తగా కాదండి, కొద్దిగా కచ్చాపచ్చాగా నలగొట్టి కూరలో వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. టేస్ట్తో పాటు ఫ్లేవర్ కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అయిపోయిందండి. చాలా ఈజీ అనమాట ఈ కూర చేయటం కూడా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. జనరల్గా క్యారెట్ కూర వండామంటే తీగ వస్తుంది కదా, కానీ ఈ వాక్కాయలు వేయడాన అస్సలు తీపి అనేది లేదు. చక్కగా పుల్లగా చాలా బాగుందండి. ఇదైతే చపాతీలోకి కూడా బాగానే ఉంటుంది, అన్నంలోకి మాత్రమే కాకుండా. వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ వాక్కాయలో ఒక సీజన్లో మాత్రమే దొరుకుతాయి కదా. ఇవి చెట్టు ఇంట్లో ఉన్నా పర్లేదు, లేదంటే మార్కెట్ నుంచి అయినా సరే ఎక్కువగా తెచ్చి వాడుకోండి, చాలా మంచిది. కూర అయితే వండేసాను. క్యారెట్ విత్ ఇదేనండి వాక్కాయల కూర. చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతవరకు చేసుకున్నట్లయితే. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కూడా బాయ్.